జువ్వలదిన్నే సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. మత్స్యకారులను బొజ్జగించే ప్రయత్నం చేస్తోంది. మత్స్యకారులు అందరూ కలిసి ఒక అభిప్రాయం తీసుకుంటే దాన్ని గౌరవిస్తామని ప్రకటిస్తోంది. మంత్రులు ప్రభుత్వంతో ఈ సమస్యపై పలు దఫాలు సంప్రదింపులు జరుపుతున్నారు. పోలీసులు, మత్స్యశాఖ, రెవెన్యూ యంత్రాంగాలు మత్స్యకార గ్రామాల్లోకి వెళ్లేందుకు కూడా సాహసించడం లేదు. మత్స్యకార గ్రామాల్లో ఏం జరుగుతోంది, మత్స్యకార గ్రామాల సమావేశంలో ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అన్న అంశంపై ప్రభుత్వంలో ఉత్కంఠ ఏర్పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో తమిళనాడు బోట్ల అపహరణ వ్యవహారంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. మత్స్యకార గ్రామాల్లో కట్టుబాట్ల ప్రకారం నిర్ణయం తీసుకుంటున్నారు. మత్స్యకార గ్రామాల్లో కట్టుబాటు అంటే దురాయి సిస్టమ్. ఈ కట్టుబాటులోకి ప్రభుత్వం ప్రవేశించేందుకు మత్స్యకారులు అంగీకరించడం లేదు. తమ జీవనోపాధిపై దెబ్బ కొట్టే ఎవరిని ఉపేక్షించబోమని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గత 8 నెలల క్రితం కడలూరుకు సంబంధించిన 4 మెకనైజ్డ్ బోట్లను నెల్లూరు జిల్లాకు సంబంధించిన సాంప్రదాయ మత్స్యకారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బోట్లపై మత్స్యశాఖ ఫిర్యాదు మేరకు 88/2025 కింద బిట్రగుంట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సందర్భంగా 4 బోట్లు మత్స్యకారులు అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఈ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ 4 బోట్లకు సంబంధించి వ్యవహారం మత్స్యకార గ్రామాలకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ బోట్లు జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో పార్కింగ్ చేశారు. బోట్లు పర్యవేక్షణ కోసం ఈ హార్బర్లోనే పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు బోట్లోకి వెళ్లి సముద్రంలోకి వెళ్లి బోట్లు ప్రయాణించే అవకాశాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో మత్స్యకార గ్రామాల పర్యవేక్షణలో జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్లో ఉన్న బోట్లను అదే గ్రామాలకు చెందిన తోటయ్య, జాలిరెడ్డి, శెట్టీలు ఈ బోట్లను దొంగతనంగా కడలూరుకి అప్పగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మత్స్యకార గ్రామాల్లో ఉన్న కట్టుబాట్ల ప్రకారం నిందితులను ఇప్పటికే బంధించి వారి కుటుంబాలను బందీలుగా చేసి ప్రశ్నిస్తున్నారు. మత్స్యకార గ్రామాల్లో తమదైన శైలిలో అంటే కాళ్ళు చేతులు కట్టివేయడం, ఎండలో వేయడం ఇలా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ను ఆపేందుకు ప్రజాస్వామ్యంలో ఎవరికి హక్కు లేదు అనే భావన ప్రభుత్వమే తీసుకొని వచ్చింది. నెల్లూరు జిల్లాకు సంబంధించిన మత్స్యకారులంతా ఏకతాటిన ఈ 4 బోట్ల సమస్యలను గుర్తించి ఏ గ్రామానికి ఆ గ్రామం, 4-5 గ్రామాలు ఇలా రకరకాలుగా మత్స్యకార గ్రామాల్లో సమావేశాలు జరుగుతున్నాయి. శిఖరాగ్ర సమావేశం 1-2 తేదీల్లో జరపాలని మత్స్యకార గ్రామాల పెద్దలు నిర్ణయించారు. ఈ సమావేశానికి కుల పెద్దలంతా హాజరయ్యే అవకాశం ఉంది. ఆ నిర్ణయం ఫైనల్ అయితే అపహరణకు గురైన బోట్ల విషయంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు ప్రమేయం ఉందని మత్స్యకారుల ఆరోపణ. బీదా ప్రమేయంతోనే ఆ గ్రామాల నుంచి 4 బోట్లు వెళ్లిపోయాయని ఇప్పటికే దశల వారీ ఆరోపణలు వస్తున్నాయి. ఈరోజు సింపుల్గా బిఎంఆర్ గారు నాకు ఏ సంబంధం లేదంటే ఎవరు నమ్ముతాం సార్? ఇది అంతలా హోదా ఉన్న ఎంపీ అతను ఇలాంటి మా మీద ఆడే కక్కుర్తిని మాటలేదు చెప్పు. ఆయన డైరెక్టర్కి వచ్చి 10 లక్షలు ఇస్తా బోర్డు పెడతాను మీరు చేయండి అంటే మేము ఒప్పుకోమా? ఎందుకు రాలేదు? ఆ రోజు 8 నెలల నుంచి వెయిటింగ్ ఉన్న రాని మాటలు ఎందుకు వచ్చింది? 2 నెలల నుంచి ప్లానింగ్ అంట అది. ఈరోజు ఒకరోజు ఒక ఆయన కాపు చెప్పేశాడా మాకు అయిపోయిందని? దానికి లేదు కదా. 2 నెలలు 3 నెలల నుంచి మా కాపుల్ని ఆధీనంలో పెట్టుకొని వాళ్ళకి మందు పోచో ఏదో ఆధీనం చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మమ్మల్ని ఏమంటున్నారు? కాపులు మేము గ్రామం డబ్బులు వేసుకున్నాము. మా గ్రామం తరపు నుంచి ఒక 20,000 ఇచ్చాము. ఆయనకు డబ్బులు కావాలంటే ఇప్పుడు ఏమన్నారు? పిల్లగాలు మీరు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు చేసే మాటలు మాకు తెలియదు అని అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో సూలూరుపేట, గూడూరు, సర్వేపల్లి, కోవూరు, కావలి, కందుకూరు నియోజకవర్గంలో సైతం మత్స్యకారుల నుంచి బిఎంఆర్ వ్యవహారంలో వారి వ్యతిరేకత స్టార్ట్ అయింది. దీన్ని పసిగట్టిన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు రంగం సిద్ధం చేసి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉసుగొల్పింది. జిల్లా స్థాయి అధికారులు అయితే మత్స్యకార గ్రామాలకు వెళ్లి చర్చలు జరిపించేందుకు సహించడం లేదు. 1-2 గ్రామాలకు పోలీసులు, ఉన్నతాధికారులు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. పోలీసులకు తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. కాపుల వ్యవస్థను పోగొట్టుకోలేము. మాకు రాజకీయంగా మాకు వద్దు. ఖచ్చితంగా చెప్పాలంటే ఏదైనా సరే ఒకే తాటి మీద కాపులు పిలిచి మళ్ళీ పెట్టామంటే ఈ రోజైనా సిద్ధంగా మేము ఏకమయ్యేదానికి. మేము కాపులని వదిలి రాలేము బయటకు. మా కాపులు కాబట్టి వాళ్ళు మీటింగ్ పెడతారంటే రేపు దేనికైనా రమ్మంటే పోతాము. మీరు చెప్పినా ఆగము. మేము ముందుగా చెప్పేస్తున్నాం సార్. మీరు చెప్పినా మేము ఆగము. మా కాపులు ఏ తీర్మానం చేస్తే దీంతో ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా
మంత్రులు, తీరంలోని శాసనసభ్యులు కలిసి ఈ బోట్ల వ్యవహారంపై దఫదఫాలుగా చర్చలు జరుపుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు. చివరికి ప్రభుత్వం చేతులెత్తేసి మత్స్యకారులు శిఖరాగ్ర సమావేశానికి గౌరవిస్తామని ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం సిద్ధమేనని తేల్చి చెప్పేశారు. ఇవాళ నెల్లూరు కలెక్టరేట్లో మంత్రులు ఆనం, కోళ్లు రవీంద్ర, ఎన్ఎండి ఫారూక్, ఎమ్మెల్యేలు నెలవల విజయశ్రీ, పాసం సునీల్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీలు బీదా రవిచంద్ర, బల్లి కళ్యాణ్ చక్రవర్తిలు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, గుంటూరు రేంజ్ సర్వశ్రేష్ఠి త్రిపాఠి, ఎస్పీ అజిత వేచెండ్లేలు కలిసి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అలాగే ఏదైతే ఇప్పుడు ఇష్యూ ఉందో దీనికి ఆ గ్రామస్తులు ఒక సమావేశం పెట్టుకుంటారని చెప్పి మరి పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ సమావేశం పెట్టుకుని వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రభుత్వం వాళ్ళ సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి ఉంది. వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి ప్రభుత్వ సహకారం అందిస్తాం. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా మత్స్యకారులు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు, కూటమితో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. దాన్ని కట్టుబడి మేము పనిచేస్తాం.